ఇచ్చేస్తాం. కానీ చాలా కాగితాలు మాత్రం చెప్పుకోవాలి. ఏదైనా నెంబర్ ప్లేట్ చిన్న తప్పు ఉంటే చేసుకోవచ్చు. ఏం చేసుకుంటాం 60కి ఇచ్చేస్తాం. దొంగ అయితే కాదు అని చెప్తున్నా. దొంగ అది తెలియనకు ఇయ్యం. కానీ ఇవ్వలేదు అయితే చిన్న తప్పులకి ఏం పట్టించుకోవాలి. ఆధ్వర్యంలో నెంబర్లు వేసి చెప్పడం ఫస్ట్ టైం కాబట్టి చేస్తాం. గౌరవ ఎస్పీ శ్రీ మహేష్ బి గీతే గారి ఆదేశాల మేరకు ఈ రాజీవ్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 60 నెంబర్ ప్లేట్ లేని బండ్లు అంటే డాక్యుమెంట్ లేని బండ్లను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అన్ని విచారణ చేస్తాం. తర్వాత ఒక బెల్ట్ షాపు పట్టుకోవడం, మందు కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఈ సమస్యల పట్ల పోలీసులు ఎట్లా స్పందిస్తారు అనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న సమస్యలను పోలీసు మా పద్ధతిలో మేము కంట్రోల్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ కొనొద్దు. తర్వాత తప్పుడు ఏమన్నా బండ్లు దొంగతనం అవుతున్నాయి, బండ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుక్కోవడం అట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఏమన్నా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒకసారి చూస్తాం. ఇది చూసిన తర్వాత వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. లేని వాటిని మాత్రం కేసులో పెడతాం. ఇట్లాంటి సహకరించినందుకు దీనికి దాదాపు ఒక 40 మంది పోలీసులు, ఇన్స్పెక్టర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 5 ఎస్ఐలతో పాటు కాంటాక్ట్ చేయడం జరిగింది.